హరీష్ రావుకు మరోసారి ఊరట. ఫోన్ ట్యాపింగ్ కేసును క్వాష్ చేయాలంటూ హరీష్ రావు పిటిషన్. 12వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించిన హైకోర్టు. తదుపరి విచారణ 12వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సాగుతానే ఉంది కొన్ని శతాబ్దాల నుంచి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మరోసారి ఊరట లభించింది. ఈ కేసులో హరీష్ రావును ఫిబ్రవరి 12 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రధర గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయన అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని పొడిగిస్తూ ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఈ నెల 12న సీనియర్ లాయర్తో వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడువు కోరారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మొదట వారు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా బెయిల్ పిటిషన్ 2 సార్లు తిరస్కరించింది. దీంతో ఇద్దరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 10 నెలలుగా జైల్లో ఉన్నామని, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 1,00,000 పూచికత్తుతో 2 షూట్లు సమర్పించాలని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతమైన పాస్పోర్ట్లు సైతం సమర్పించాలని చెప్పింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న దృష్ట్యా పోలీసులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ భుజంగరావు, రాధాకిషన్ రావును హైకోర్టు ఆదేశించింది. దీనిపైన జరుగుతూనే ఉంది, ఎన్నో రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. మరి ఎప్పటికి తేలిద్దో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, కాళేశ్వరం కేసు ఒకటి, మిషన్ కాకతీయ కేసు ఒకటి, ఆ తర్వాత ఈ డ్రగ్స్ కేసు ఒకటి, ఫార్ములా ఈ రేస్ కేసు ఒకటి, ఇవి డైలీ సీరియల్లా సాగుతానే ఉన్నాయి బాబోయ్. అప్పుడెప్పుడో చక్రవాకం, మా చిన్నప్పుడు ఋతురాగలం సీరియల్ వచ్చేది, వాటికన్నా దారుణంగా సాగుతున్నాయి. మరి ఎప్పటికీ వాటిపైన విచారణ ముగుస్తుందో, ఎప్పటికి శిక్ష పడుతుందో తెలియదు మరి.